విజయానికి అందరూ సమిష్టిగా పనిచేయాలని ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ పిలుపునిచ్చారు. పిఏజీ కళ్యాణ మండపంలో వృత్తి నిపుణులతో సమావేశం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఒంగోలు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో పాటు భూ కబ్జాలు అరికడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇందులో కూడా కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సంక్రాంతి అనగానే పిండి వంటలు అందరికి గుర్తొస్తాయి. మీకు ఫేవరెట్ పిండి వంట ఏంటి సంక్రాంతిలో? సో ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. మీరు ఒకటే చూస్ చేసుకోవాలి, నాయుడు కాలం ఆర్ ఒంగోలు. ఓకే, సో మీరు ఎమ్మెల్యేగా చేసిన వాటిలో మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే అకాంప్లిష్మెంట్ ఏంటి? మీరు చాలా ఫేవరెట్గా ఫీల్ అయ్యే అకాంప్లిష్మెంట్ ఏంటి? చాలా ప్రౌడ్గా నేను ఎమ్మెల్యేగా ఇది బాగా చేశానని మీరు అనుకునేది? చాలా చేశాను కదా, ఒకటి కాదు చాలా చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. డ్రింకింగ్ వాటర్ మేనేజ్మెంట్, డ్రింకింగ్ వాటర్ అనేది అవసరం. నన్ను చెప్పమంటారు నా ఫేవరెట్ ఏదో వెంగముక్కలపాలెం బ్రిడ్జ్ అండి. నేను కాలేజ్లో ఉన్నప్పుడు నా తోటి స్టూడెంట్స్ ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం నేను చూశాను. క్విజ్ కాలేజ్లో ప్రతి వర్షాకాలం మనందరం పేపర్లు చదువుతాం, మనందరం న్యూస్ చూస్తాం. ఎంతో మంది స్టూడెంట్స్ కాలేజ్కి ప్రాణాలు కోల్పోవడం చూసాం సార్. కానీ వెంగముక్కలపాలెం బ్రిడ్జ్ అనేది ఇన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉన్నప్పటికీ ఏ ఒక్కసారి కూడా దాన్ని ఒక ఎలక్షన్ హామీ లాగా మాత్రమే చూశారు. ఈసారి వస్తే కట్టిస్తాం, ఈసారి వస్తే కట్టిస్తామని దీన్ని కూడా ఒక ఎలక్షన్ కోసం వాడుకున్నారే కానీ ఏ ఒక్కరు కూడా హామీని నెరవేర్చలేదు, మీరు తప్ప. కాబట్టి మేమందరం వెంగముక్కలపాలెం వాస్తవ్యం అందరూ ఎంత ఆనందపడతారో తెలియదు. కానీ నేను ఒక స్టూడెంట్గా ఎంతో మంది స్టూడెంట్స్ ప్రాణాలు కాపాడిన మీరు కట్టించిన బ్రిడ్జ్ గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను సార్. అలాగే నెక్స్ట్ ఇంకొక చిక్కులు పెట్టే ప్రశ్న, మీ ఫ్యామిలీలో మీకు 2 డాటర్స్, వైఫ్ ఉన్నారు. సో ఈ ముగ్గురులో మీ ఫేవరెట్ ఎవరు? మా అమ్మ ఫేవరెట్. మా అమ్మ అదే అనిషా, తనుజ ముగ్గురు. ఇంటికి వెళ్ళాలి కాబట్టి నేను వదిలేస్తున్నాను సార్. మీరు లైఫ్లో డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. ఒక సక్సెస్ఫుల్ ఫాదర్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక పొలిటీషియన్, ఇంకా మీరు ఒక సక్సెస్ఫుల్ హస్బెండ్ కూడా. కాబట్టి వీటిలో మీ ఫేవరెట్ రోల్ ఏంటి? పొలిటీషియన్. వి ఆల్ లవ్ యూ యాజ్ పొలిటీషియన్ సార్. అండ్ మీరు పాలిటిక్స్కి ముందు చాలా టైం ఉండేది ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కానీ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ మీద స్పెండ్ చేయడానికి కానీ. పాలిటిక్స్లోకి వచ్చాక ఆల్మోస్ట్ నెలలో 27 రోజులు, రోజులో 24 గంటల్లో కొన్ని గంటలు నిద్రకు వదిలేసి మిగతా అన్నీ కూడా ప్రజల కోసం కేటాయిస్తున్నారు. మీరు లైఫ్ బిఫోర్ పాలిటిక్స్, అందులోంచి మీరు మిస్ అయ్యే మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి? ఎక్కువ ఫ్యామిలీతో మిస్ అవుతున్నాను. కాకపోతే మా పిల్లలు అయితే అసలు ఒకటి కూడా ఈ ప్రాబ్లం అన్నిటికీ అడ్జస్ట్ అయ్యేవారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నాకు కావాలని మొండిగా ఉంటారు. కాబట్టి మనకి ఏ టైం అయినా ఏ టైం వచ్చినా వాళ్ళతోటి ఒకసారి అప్పుడప్పుడు ఏదైనా మూవీ కానీ ఎక్కడ పోవాలన్నా కూడా నాకు కుదరదన్నా అడ్జస్ట్మెంట్తో అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు దాకా చాలా స్మూత్గా అంతా బాగా జరిగింది. అదొక అదృష్టం నాకు. అందులో నా దగ్గర కాంప్లికేషన్స్ కానీ ప్రాబ్లమ్ కానీ లేకుండా
మనం ఏం చేస్తే అది తింటారు. అదొక అదృష్టం దేవుడు వచ్చింది. కొంత ఇళ్ళలో అయితే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఆ పరిస్థితి నాకు ఇంట్లో ప్రశాంత, వీధిలోనే ప్రాబ్లం. మా వాళ్ళంతా అది మా వాళ్ళు మాకు ఇంకా సెటిల్ చేయాలి, అవి కూడా ముందుకు తీసుకెళ్తాం. అంటే తండ్రికి తగ్గ కూతురు అంటారు, ఇలాగే అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పొగిడేది చాలా తక్కువ, కానీ ముట్టికాయ వేసేది చాలా ఎక్కువ, అందరికీ తెలిసింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేసిన సందర్భం ఏంటి? ఎప్పుడైనా ముట్టికాయ వేసిన సందర్భం ఏంటి? ఆయన ఎంత చేసినా కూడా ఇంకా చేయాలి అంటాడు. ఆయన మనం చేసేది తక్కువ, ఈరోజు అయిపోయింది, రేపు ఏందనేది మనం తెలుసుకోవాలి. మీరు అన్నీ తెలుసు అనేది మాత్రం మీరు అనుకోవద్దు. కొత్త విషయాలు అనేది మనం తెలుసుకుంటేనే సమాజంలో మనం ముందుకెళ్తాం. ఆ విధంగా ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకు అనేది మనం తెలుసుకొని ఆ పని చేయాలనేది కూడా ఎప్పుడు బాగా చెప్తుంటారు. ఆయన ఒక రిజల్ట్ అంతే. ఆయన ముందు చూపు, ఆయన ఆలోచన, ఆయన కష్టం, ఆయన ఈ రోజుకి ఆ వయసులో ఆయన చేస్తున్న చాకరీ, ఆయన ఇంట్లో వాళ్ళ కోసం కాదు ప్రజల కోసం చేస్తున్నారు. అది అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రొఫెషనల్ వింగ్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేశారు మన ప్రొఫెషనల్ వింగ్ చైర్మన్గా ఉన్నటువంటి తేజు. దానికోసం అని చెప్పి ఒంగోలులో ఈరోజు పండగ సందర్భంగా అందరూ కూడా ఎక్కడైతే బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ వాళ్ళు ప్రొఫెషనల్స్ ఐటీ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా సెలవులకు వచ్చారు. కాబట్టి దీన్ని ఈరోజు ఒక గెట్ టుగెదర్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద మేము ఒకటే చెప్పాను, మీరు అంతా చదువుకున్న వాళ్ళు, ఈరోజు ఉండే పరిస్థితులు, ఈరోజు రాజకీయం ఎలా ఉంది, ఈరోజు స్టేట్ ఎలా ఉంది, అదేవిధంగా ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిస్థితులు ఏంటి అనేది కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకొని రాష్ట్రం బాగుపడాలన్నా మన చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఎందుకంటే ఒక సమర్థవంతమైన నాయకుడు వస్తేనే మళ్ళీ ఈ రాష్ట్రం దారిలోకి వస్తుంది. అలాంటి చాలా ఇబ్బందుల్లో ఈరోజు ఈ రాష్ట్రం ఉందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చెప్పాము. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు అన్ని వ్యవస్థలు నాశనం చేయడం జరిగింది. అన్ని వ్యవస్థలు కూడా ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పడే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టే ఈరోజు ఉండే పరిస్థితులు కూడా ప్రజలు కానీ అందరూ కూడా అర్థం చేసుకొని ముందుకు రావాలని చెప్పేసి అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ ఊళ్ళల్లో ఈ 3-4 రోజులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా గెట్ టుగెదర్గా అందరూ కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశమే మా అందరూ కూడా ఎజెండా కూడా. ఎందుకంటే వ్యవస్థ బాగుంటేనే అన్ని పరిస్థితులు బాగుంటాయి. కాబట్టి దీని మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసాం. మన తేజస్విని కూడా దాని మీద ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. వాళ్ళకు కూడా వాళ్ళ టీంకి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా కూడా మేము పెట్టిన ఈ ప్రొఫెషనల్ ఏదైతే మీటింగ్ కండక్ట్ చేసామో దీనికి ఒక విజన్ తోటి ముందుకెళ్తారని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. ప్రాంత రూపురేఖల్ని మార్చిన ఒక నాయకుడు దామచర్ల జనార్దన్ గారు. ఇంతకు ముందు ఒంగోలు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా అయిందో మనం అందరం చూస్తున్నాం. కాబట్టి అహర్నిశలు కష్టపడి 5 ఏళ్ళు మన ఒంగోలు కోసం ఎంతో కష్టపడ్డ నాయకుడికి ప్రొఫెషనల్స్గా మనం అందరం కూడా సహకరించాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఇది టౌన్ హాల్ విత్ లీడర్ అండి. ఎప్పుడూ కూడా మనకి మీటింగులు, పొలిటికల్ మీటింగ్స్ జరుగుతాయి, కానీ ఒక లీడర్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతోటి మన అభిప్రాయాలని పంచుకుంటూ వాళ్ళని మనం ప్రశ్నలు అడిగే ఒక ప్లాట్ఫామ్ ఇంతవరకు పాలిటిక్స్లో లేదు. ఇది ఒక కొత్తగా వినూత్నంగా టౌన్ హాల్ విత్ లీడర్ ఇంటరాక్షన్ ద్వారా దామచర్ల జనార్దన్ గారు మాకు ఆ అవకాశం ఇచ్చారు. దాని ద్వారా ఎంతోమంది ఐటీ ప్రొఫెషనల్స్ సంక్రాంతికి ఊర్లకు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకోవడం, అంతేకాకుండా ఎటువంటి మార్పులు రావాలి రాబోయే గవర్నమెంట్లో, మేమందరం ఎంత ఇబ్బందులు పడుతున్నాం అన్నదంతా కూడా క్లియర్గా దామచర్ల జనార్దన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మాకు కూడా దామచర్ల జనార్దన్ గారి నుంచి చాలా మంచి హామీలు అదేవిధంగా చాలా మంచి భరోసా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు, ఎందుకంటే 24/7 కరెంట్ ఉండేది, ఏపీ ఫైబర్ నెట్ ఉండేది, ఏ గ్రామంలో అయినా ఇంటర్నెట్ ఉండేది. కానీ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే భయపడే విధంగా
కరెంట్ ఉండట్లేదు, ఇంటర్నెట్ సరిగ్గా గ్రామాల్లో ఎక్కడ ఏపీ ఫైబర్ నెట్ ఉండట్లేదు. ఇది ప్రొఫెషనల్స్ అందరూ ఎదుర్కొంటున్న ఇబ్బందులు. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్స్ కట్టిస్తానని చెప్పడం కానివ్వండి, సెకండ్ థర్డ్ టైర్ సిటీస్లో కూడా ఐటీ హబ్బులుగా మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నంలో భాగంగా ఒంగోలుని ఒక చిన్న ఐటీ హబ్గా మార్చడానికి ప్రయత్నిస్తానని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ మా అందరికీ చాలా ఆనందంగా అనిపించినాయి. అలాగే ప్రొఫెషనల్స్ అందరు కూడా రాబోయే ఎన్నికల్లో కేవలం ఓటు వేసి వెళ్ళడం కాకుండా ఒక్కొక్కళ్ళు 10 ఓట్లని ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్నవాళ్ళు. కాబట్టి మీరందరూ గ్రామాల్లోకి వచ్చి ఈసారి సరైన నాయకుడిని ఎన్నుకోవడంలో మీరు కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను.